గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మనతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన గౌతమ్ రావు ఉన్నారు. ఒక్కసారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాసేపు క్రితమే బీజేపీ అభ్యర్థిగా ఆయనను అఫీషియల్గా ప్రకటించింది. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే చాలామంది పోటీలో ఉన్నారు, మీరు అభ్యర్థిగా ప్రకటించడం ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఒక కార్యకర్త పనిచేస్తున్నప్పుడు కార్యకర్తగా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ఎలక్షన్స్లో ఏదైతే ఎంఐఎం ముఖ్యంగా ఎదుర్కోవడానికి మేము ముందుకు వచ్చాం. ఎంఐఎంను ఓడగొట్టడానికి ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలామంది చాలా పార్టీలప్పుడు కూడా అభ్యర్థులు గెలిపించినారు. వాళ్ళందరినీ కూడా ఒకటే అడుగుతాను, ఈరోజు ఎంఐఎంను ప్రజలైతే కోరుకుంటా ఉన్నారో ఈ యొక్క హైదరాబాద్ను గంపగుత్తగా తాకట్టు పెట్టదని, అదేవిధంగా రాబోయేటువంటి ఎలక్షన్లు కూడా ఎంఐఎంను ఎదుర్కొని ధీటుగా ఉన్నటువంటి అభ్యర్థికి సమర్థించాలా, దాంట్లో భారతీయ జనతా పార్టీ సమర్థించాలని కూడా అడగబోతాను. కానీ ఎంఐఎంని ఎదుర్కొన్నంత సంఖ్యాబలం బీజేపీ వద్ద లేదు. ఎవరితో మద్దతుతోనైనా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఎంఐఎంకే స్పష్టమైన మెజార్టీ కనిపిస్తుంది. ఇతర పార్టీలు కూడా లోపాయికారంగా ఎంఐఎంకు మద్దతు ఇస్తాయని ఒక చర్చ కూడా జరుగుతుంది. బీజేపీ వ్యూహాలు ఏంటి అసలు? కాబట్టి వాళ్ళు ప్రకటించాలా, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు ఎంఐఎంకు సమర్థిస్తారా లేదా అనేది ఇంకా ప్రకటించాలా, ఓపెన్గా ప్రకటిస్తారా లేదా చూడాలా. కాబట్టి మేము అందరం కూడా ఓటర్స్ అడగబోతాను. ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణలో ఉన్న పరిస్థితులు, ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఆగడాలు, దురాఘాతాలు అయితే ఎంఐఎం చేసిందో వాటిని ఎవరు మర్చిపోలే. కాబట్టి మళ్ళీ ఒక ఎలక్షన్లలో రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఓటర్స్ ముందుకు పోతాను. తప్పకుండా అడుగుతాం. బీజేపీకి మొత్తం ఎంత బలం ఉంది సార్? బీజేపీ బలం అంతా రేపు చూస్తారుగా మీరే, ఎంత బలం ఉందనేది. రేపు మెజార్టీకి మీకు కావాల్సిన బలం కాకుండా మెజార్టీ బలం ఇతర పార్టీలతో ఏమన్నా సంప్రదిస్తారా? ఇతర పార్టీ క్రాస్ ఓటింగ్ సంబంధించి అంటే అట్లానే అందరినీ ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా అడగబోతాం. అన్ని ఎంఐఎం కార్పొరేటర్లను టచ్ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా అడగబోతాం. దీంట్లో న్యాయబద్ధంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే అందరి దగ్గరికి పోయి ఓటు వేయాలని చెప్పి కూడా అడుగుతాం. హైదరాబాద్కు సంబంధించి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ కాసేపు క్రితం ఒక కామెంట్ చేశారు. కిషన్ రెడ్డి మనుషులే కనిపిస్తున్నారా, మా దగ్గర పార్లమెంట్లో లేరా, మా పరిధిలో లేరా అనేది పెద్ద కామెంట్ చేశారు. రాజాసింగ్ మీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఎలా చూస్తారా సార్? ఇక నేను చూడలేదు, ఇప్పుడే మీరు అంటున్నారు కాబట్టి నేను ఇంకా చూడలేదు. రాజాసింగ్ గారు ఏమన్నారో నాకు కూడా ఐడియా లేదు. బహుశా వారు ఎందుకన్నారో ఏ విధంగా కూడా నాకు ఐడియా లేదు. ఒకసారి చివరిగా మీ గెలుపు ఒక పక్క అయితే రాష్ట్రంలో చూస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటుంది. ఒకవేళ ఓటింగ్ మీ గిట పెరిగితే అది కాంగ్రెస్ వేసింది అనుకోవచ్చా, మీ వైపు బీజేపీ వేసిందని అనుకోవచ్చు? చూద్దాం, ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం ముందు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు పార్టీ తనను నమ్మి టికెట్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా గెలిచేందుకు కూడా కృషి చేస్తాను. దాంట్లో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఒకవైపు చర్చలు జరుపుతాము. చర్చించడమే కాకుండా ఆ పార్టీ నేతలు ఓటేయమని అడుగుతాం. తమ అభివృద్ధే లక్ష్యంగా ఎంఐఎంను ఎదుర్కోవడం, ఎంఐఎం ఆగడాలపై కూడా ఖచ్చితంగా నిలదీస్తామంటూ కూడా బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.